Hello guys, welcome to Famous TV. Today vlog is about pre-decoration of our house before housewarming day అనమాట. హౌస్ వార్మింగ్ డే ముందు మేము హడావిడిగా ఏదో ఒకటి అనుకొని టకటక బంతిపూలతో ఇంటిని డెకరేట్ చేసాము. అండ్ ఐ వాంటెడ్ టు షో దిస్ టు మై వ్యూయర్స్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందు రోజే మా సిస్టర్స్, మా పెద్దమ్మ వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. మార్నింగ్ 6 o'clockకే పూజ. అందుకోసమని ముందు రోజే వీలైనంత వరకు దూరం ఉన్న వాళ్ళందరూ ఇంటికి రీచ్ అయిపోయారు. మేమందరం కలిసి ఏం చేసామంటే పుట్టపర్తికి వెళ్ళామన్నమాట. ఆ టైంలో షాపింగ్కి రిటర్న్ వచ్చేపాటికి 10-10:30 అయింది. అప్పటి వరకు కూడా మాకు నలుగులు పెట్టడానికి వీళ్ళైతే మేల్కొని ఉన్నారు. ఇంతసేపటి వరకు ఏం చేస్తున్నారని తిట్టి కొన్ని చివాట్లు పెట్టేసి ఇంక పడుకోవడానికి వెళ్ళిపోయారనమాట. మేము మా పెండింగ్ వర్క్ ఉంది కదా, మేము అసలు ఇంటిని ఏమాత్రం డెకరేట్ చేయలేదు. అందుకని ఆ టైంలో భోంచేసేసి మేమైతే ఒక ఇంటి లుక్ ఎలా ఉంది ఆ రోజు, ఎంతైనా మనం హౌస్ ఓపెనింగ్ అయ్యాక మొత్తం మెటీరియల్ అంతా వచ్చాక ఇంటి లుక్ వేరే ఉంటుంది. హౌస్ వార్మింగ్ రోజు ఆ లైటింగ్స్, ఎంటీ హౌస్ ఒక లుక్ ఉంటుంది. అందుకోసమని నేను ఎంటీ హౌస్ ఒక వీడియో తీద్దామని అయితే ఆ రోజు నైట్ 11 o'clock అయిందనుకుంటా అరౌండ్ భోంచేసి ఇంట్లోకి వచ్చేపాటికి ఆ టైంలో ఈ వీడియో షూట్ చేశాను అనమాట. దీంట్లో ఇప్పుడు మీరు మొత్తం ఇంటీరియర్, లైటింగ్స్ మొత్తం చూడొచ్చు. చాలా క్లియర్గా మంచి అవుట్పుట్ ఇచ్చారు ఏవిఎస్ ఇంటీరియర్స్ వాళ్ళు. వాళ్ళకి వన్స్ అగైన్ థ్యాంక్స్. మాకు 3 months గ్యాప్ వచ్చినా కూడా మేము అందరిలాగే హడావిడిగా ముందు రోజు పని చేయించుకోవాల్సి వచ్చింది. అట్లా మనం ఎంత ఫ్రీ టైం ఉన్నా ఎంత ముందుగా పని చేయించాలి, కంప్లీట్ చేసుకోవాలి. హౌస్ ఓపెనింగ్ ముందు హడావిడి పడకూడదు, కొంచెం రిలాక్స్డ్గా ఉండాలని మనం ఎంత ట్రై చేసినా 100% ట్రై చేసినా కానీ మనకు మాత్రం అది అయ్యే పని కాదు, కుదరదు అని మా హౌస్ ఓపెనింగ్తో నాకైతే కన్ఫర్మ్ అయిపోయింది. మేము ముందు రోజు కూడా ఈవినింగ్ వరకు కూడా క్లీనింగ్ వాటిలోనే ఉన్నాము. అండ్ ఫైనల్గా అయితే ఆ రోజు ఈవినింగ్కి 8th హౌస్ వార్మింగ్ డే అనమాట. 7th ఈవినింగ్కి ఇల్లు ఒక లైక్ క్లీనింగ్ అంతా అయిపోయి ఒక ఫామ్లోకి వచ్చిందనమాట. అప్పటి వరకు కూడా ఇల్లంతా గందరగోళంగా హడావిడిగా లైక్ ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్, మనకి వుడ్ వర్క్ వాళ్ళు, కార్పెంటర్స్ ఏదో ఒక పని పెండింగ్లో ఉండడం, మనం వాళ్ళని పిలవడము చేయడము అంతా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఫైనల్గా అయితే ఆ రోజుకి ఏది పెండింగ్ లేకుండా అయిపోవాలి అనేది అయితే ఓకే అయిపోయింది. అప్పటికైతే ఏం పెండింగ్ లేకుండా హ్యాపీ ఫర్ దట్. అట్లీస్ట్ అదైనా జరిగింది. ఇది వచ్చి హిడెన్ రూమ్ అనమాట. కింద బెడ్రూమ్ ఒకటి హిడెన్ డోర్ పెట్టించాము విత్ లైటింగ్స్. ఎప్పుడైనా డోర్ ఓపెన్ చేసుకున్నప్పుడు లైటింగ్స్తో మనం తీసుకునే చీర ఎంతో అట్రాక్టివ్గా కనిపించాలని ఈ కాన్సెప్ట్ పెట్టాను అనమాట. హౌస్ వార్మింగ్ మేము చాలా సింపుల్గా చేసేసామండి. ఎంతోమందిని ఏదో క్లోజ్డ్ ఫ్రెండ్స్ని, రిలేటివ్స్ని మాత్రమే పిలిచి వాళ్ళకి మాత్రమే భోజనాలు అరేంజ్ చేసి హౌస్ ఓపెనింగ్ కొంచెం పీస్ఫుల్గా అయిపోవాలి, ఎక్కువ హడావిడి లేకుండా అనే కాన్సెప్ట్తో ఎక్కువ ఏమీ హడావిడి చేయకుండా హౌస్ ఓపెనింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అందుకని ఇంటికి పెద్దగా డెకరేషన్ కానీ ఏమీ అనుకోలేదన్నమాట. ఈ ఇంటి విషయానికి వస్తే డెకరేషన్ ఏమో కానీ ఇంట్లో చేయించాల్సిన ప్రతి పని నేనైతే దగ్గరుండి చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పి మరీ చేయించుకున్నాను అనమాట. నాకు మిర్రర్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. మిర్రర్ ముందు రోజంతా ఉండమన్నా ఉండిపోతాను అనమాట. అందుకని ఇల్లంతా మిర్రర్సే పెట్టించుకున్నాను నేను ఇంటీరియర్స్ వాళ్ళతో. ఒక మిర్రర్ మిగిలితే 4 inches మిర్రర్, 4 feet మిర్రర్ మిగిలితే దాన్ని కట్ చేయించి 2 feet ఇట్లా వాష్ ఏరియా దగ్గర కింద ఒకటి పైన ఒకటి కూడా మళ్ళీ అరేంజ్ చేయించుకున్నాను అనమాట. నాకు మిర్రర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. నార్మల్గా వాళ్ళే మనకి అన్ని బెడ్రూమ్స్లోనూ హాల్లో కూడా మిర్రర్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతో పాటుగా ఒక మిర్రర్ ఎక్స్ట్రా తీసుకొని నేనైతే ఇట్లా కట్ చేయించుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ స్టెయిర్ కేస్కి అంతా బంతిపూలతో డెకరేట్ చేయాలని కాన్సెప్ట్. ఫస్ట్ మేమంతా ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అని. అందుకోసమని సంధ్య బాగా హెల్ప్ చేసింది ఆ రోజు. మా దివా వాళ్ళ సిస్టర్ అనమాట ఆమె.
బంతిపూల డెకరేషన్కి. పైకి వెళ్ళడానికి డోర్స్ ఓపెన్ చేయడానికి కొంచెం థింకింగ్ అనమాట. ఎందుకంటే మనకు ఆల్రెడీ చెప్పాము కదా, దూరం నుంచి వచ్చిన రిలేటివ్స్ అందరూ ఆల్రెడీ ఇట్స్ 11:30 టైము, 11:30 అయింది. వాళ్ళు పడుకొని ఉన్నారు. రూమ్లోకి పోయి వీడియో షూట్ చేద్దామంటే పాపం వాళ్ళకి ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని థింక్ చేశాను. బట్ డిస్టర్బ్ అయితే అయ్యింది. మనకి ఇంత ఫ్రీగా మళ్ళీ రూమ్ ఎప్పుడు దొరుకుతుందిలే అని చెప్పేసి వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. చక్రి ఖుషి అయితే పడుకుని పోయారనమాట అక్కడ. ఇది వచ్చి మా పైన బెడ్రూమ్లో దివాకి వర్క్ ఏరియా అండ్ నాకు సిట్టింగ్ ఏరియా అరేంజ్ చేయించుకున్నాను అనమాట. స్కై బ్లూ లైటింగ్తో పెట్టించాను. రూమ్లో మొత్తం లైట్స్ ఆఫ్ చేసినా కూడా తను వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ వీళ్ళు చూడండి పడుకున్నారు, పాపం వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా డోర్ క్లోజ్ చేసి పక్కకైతే వచ్చేసాం అనమాట. మేము మనకు మైండ్లో ఒక ప్లాన్ ఉంటే ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు ఒక విధంగా ఎగ్జిక్యూట్ చేస్తారనమాట. కానీ మనం దగ్గరుండి మనం ప్రతిదీ పిన్ పాయింటెడ్గా వాళ్ళకి చెప్తే అవుట్పుట్ అయితే నీట్గా వస్తుంది అనమాట. నేను ఎగ్జాక్ట్గా ఎలా అనుకున్నానో అలానే నా రూమ్ అవుట్పుట్ వచ్చింది. ఓన్లీ వుడ్ వర్క్ అండ్ ఈ టైల్స్ కలర్స్ కొంచెం మిస్ మ్యాచ్ అయ్యాయి, కానీ మిగతా అంతా సేమ్ అవుట్పుట్ వచ్చింది నాకైతే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. నా రూమ్ నేను అనుకున్నట్టుగా అవుట్పుట్ వచ్చిందని. అండ్ దిస్ ఈజ్ సెకండ్ బెడ్రూమ్ అనమాట. సెకండ్ బెడ్రూమ్లో కూడా కొంతమంది నిద్రపోయారనమాట. ఇక్కడ మాకు డిసడ్వాంటేజ్ ఏంటంటే మేము ఓపెన్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియా టైప్లో ఉన్నామనే హ్యాపీ ఫీలింగ్ కన్నా నైట్ అవ్వగానే ఒక్క లైట్ ఆన్ చేసిన మొత్తం లైక్ ఇన్సెక్ట్స్ కానీ మస్కిటోస్ కానీ లైట్స్ చుట్టూ వచ్చేస్తాయండి ఇంట్లోకి. లైక్ రూమ్లో అయినా డోర్ వేసుకోకుండా పడుకుంటే మాత్రం దోమలతో మనం పడుకోలేము అసలు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మెష్ డోరు ఇవన్నీ లైక్ హౌస్ ఓపెనింగ్ అంతా అయిపోయినాక ఈ మెష్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలని కూడా అనుకుంటున్నాము. చూడండి ఇదంతా ఓపెన్ ఏరియా, ఇట్లా చుట్టూ మొత్తం ఏముండదన్నమాట, మొత్తం చెట్లే ఉంటాయి. అందుకోసమని మన ఇల్లు ఒకటే లైట్ ఆన్ చేసి పెడితే అవైనా కూడా ఎలా ఉంటాయి చెప్పండి, ఏదో ఫంక్షన్ జరుగుతుంది అన్నట్లు వచ్చేస్తున్నాయి అన్నమాట. నార్మల్గా కూడా ఇంత పిఓపి లైట్ ఇంత సెట్టింగ్ పెట్టించినా మేము ఫ్యూచర్లో వాటిని వాడలేమేమో అనిపించింది. అండ్ ఈ స్టీల్ స్టైర్ కేస్ వేసినప్పుడు వాళ్ళు ఇట్లా దాన్ని ప్యాకింగ్ చేశారనమాట. ఏది దానికి డస్ట్ కానీ పెయింటర్స్ పెయింట్ వేసినప్పుడు అంతా పడకుండా ఉండాలని దాన్ని నేను అన్వీల్ చేసేసానమాట. ఎందుకంటే బంతిపూలతో డెకరేషన్ చేయాలి అండ్ ప్లస్ అది ఎక్కువ రోజులు కూడా ఉండకూడదంట ఆ ప్యాకింగ్ అనేది. అది ఏదైనా దుమ్ము ధూళి లోపలికి వెళ్ళి దాంట్లోనే స్ట్రక్ అయిపోయి స్టీల్ని డ్యామేజ్ చేస్తాయని చెప్పారనమాట. కానీ నేను పెయింటింగ్ అంతా అయిపోయినాక ఒకేసారి తీసేయచ్చులే అన్నట్లు నేను నెగ్లెక్ట్ చేశాను. ఇప్పుడు పూలతో డెకరేట్ చేసినప్పుడు దాన్ని వేస్తేనే లుక్ అని చెప్పేసి దాన్ని తీసేసి మరీ బంతిపూలతో డెకరేట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. 11:30 అయింది డెకరేషన్ స్టార్ట్ చేసేపాటికి. మేమేదో కాన్సెప్ట్ అనుకున్నాము, పూలు అన్నీ సూదితో కుచ్చిచ్చామన్నమాట. కొన్ని పూలు కొన్ని వచ్చి కట్టారు పూలు. అందుకోసం ఈ డెకరేషన్కి కరెక్ట్గా సరిపోయేదైతే మనకి సూదితో కూర్చుని పూలు అయితే లుక్ చాలా బాగా వస్తాయి. అండ్ ఈ స్టీల్ మీద డెకరేషన్ చేయాలంటే మనకు ప్లాస్టర్స్ కంపల్సరీ ఉండాలండి. ప్లాస్టర్స్ వాడితే ఆ స్టీల్ మీద బంకగా జిగటగా అతుక్కుంటుందేమో అని భయం వేసి ఏదో నామకే వాసు మనకు సింపుల్గా కదా డెకరేషన్ కూడా సింపుల్గా చేసేద్దాం, లేకపోతే నేను ఫ్లవర్ డెకరేషన్ కానీ బెలూన్ డెకరేషన్ కానీ లైక్ చెప్పి చేయిద్దాం అనుకున్నాను. కానీ ఇంత సింపుల్ హౌస్ వార్మింగ్కి అంత హడావిడి అవసరం లేదు అనిపించింది. అందుకోసమని మేమే సింపుల్గా ఈ స్టైర్ కేస్ అండ్ ఆ గ్లాస్ వాల్కి గ్లాస్ ఫ్రంట్ ఎలివేషన్ గ్లాస్కి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేసేస్తే చాలు, బంతిపూలు ఈజ్ ఎనఫ్ అనుకున్నాను ఆ రోజు. అందుకోసమని ఈ బంతిపూలతో మాకు వచ్చిన స్టైల్లో మాకు తెలిసిన వేలో డెకరేట్ చేసేసామన్నమాట. అండ్ మాకు ఆ రోజు డెకరేషన్ చేయడానికి సంధ్య అండ్ ప్రకాష్, చాలామంది చక్రి దివా మేమందరం కలిసి చేసామన్నమాట. ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు. అంత టైం అయిపోయింది కదా, ఇంకా మిగతా వాళ్ళకి మేల్కొని అది చేసే అంత ఓపిక కూడా లేకపోయింది. అండ్ దట్టు మేము షాపింగ్ వెళ్ళొచ్చాం కదా, 10:30 అయింది. ఇంకా అక్కడే వాళ్ళకి అరిచి గోల చేసి డిస్టర్బెన్స్గా అనిపించి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. ఇంకా నాకు ఎలాగో తప్పదు కదా, నేను మేల్కొని ఈ పని కంప్లీట్ చేసే పడుకుందామని చెప్పేసి దీన్ని భరతం పట్టానమాట. ఇది బంతిపూలు నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఈ స్టైర్ కేస్కి మాత్రమే కాదు,
ఈ మెయిన్ డోర్ కూడా పక్కన లైక్ మెయిన్ డోర్ కూడా బంతిపూలతో డెకరేట్ చేస్తే బాగుంటుంది అనిపించి మెయిన్ డోర్కి వేసాము. అండ్ నాకు వచ్చిన సజెషన్స్ ఏమంటే హౌస్ డెకరేషన్ లైక్ హౌస్ వార్మింగ్ రోజు ఎవరో చెప్పారు నాకు, అంటే ఈ తిరుపతి సైడ్ మదనపల్లి అట్లా వాళ్ళు అక్కడ కొంచెం ఆ ఏరియా వాళ్ళు బంతిపూలు అసలు డెకరేషన్కి తప్ప పూజకు వాడరంట. మేమైతే బంతిపూలతోనే పూజలు చేస్తాము చాలా వరకు. అండ్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమంటే బంతిపూలు ఓన్లీ డెకరేషన్కి మాత్రమే యూస్ చేస్తారు, స్వామికి అవి ఎక్కవు అంటారు. కానీ మన సైడ్ మన పెద్దవాళ్ళు ఏమంటారంటే బంతిపూలు ఏ దేవుడికైనా లైక్ ఏ దేవుళ్ళైనా బంతిపూలు త్వరగా స్వీకరిస్తారు, మన కోరికలు తీరుస్తారంటారు. చూడండి, ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆచార విధానాలు ఒక్కో రకంగా ఉంటాయి అనిపించింది నాకు. అండ్ ఫైనల్గా మేము ఇటుబడి డెకరేషన్ కంప్లీట్ చేసి అయితే రిలాక్స్డ్గా కొద్దిసేపు కూర్చున్నాము లైటింగ్స్ అన్నీ వేసి. చూడండి, లైట్స్ అన్నీ వేసిన తర్వాత ఈ మా రిలేటివ్స్ అనమాట ఆ రోజుకి ఈ ఇన్సెక్ట్స్ మస్కిటోస్ అన్నీ వచ్చేసాయి. అండ్ దాని గురించి ఫ్యూచర్ గురించి నేను థింక్ చేస్తూ ఉన్నాను, ఏం చేయాలి, అసలు ఇది మెష్ చేయించడానికి లేదు, ఓపెన్గా పెట్టుకున్నాము, ఏం చేస్తే బాగుంటుందని. ఏం చేయడానికి లేదు, మనం వాటిని భరించాల్సిందే అని రియలైజ్ అయ్యి ఇంకా వెళ్ళి పడుకున్నాం అనమాట.